ప్రియమైన నా ప్రేయసికి బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర. ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఈ ఒడ్డున నేను లేను. వెరీ గుడ్. గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు. అదేం కాదు. యు మిస్టేక్ మీ. నీళ్ళలో పడి కొట్టుకు సస్తున్నా, ఎందుకంటే నాకు ఈత రాదు. ఎలాగైనా నువ్వు దూకి నన్ను రక్షించాలి. చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ. పేపర్ తిప్పి చూడు. తిప్పా. నీ ఒడిలో బోర్లా పడుకొని వేడి వేడిగా 4 ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ. గడికి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? దొంగ వదవా. మనం ఇడ్లీ కదా చెప్పింది, తిడుతుందంటూ కొంప తీసి విందా ఏంటి? వాడు వాడి పేడి మొహం. ఆ మొహానికి టై ఒకటి, షూ ఒకటి. చెప్పుతో కొడితే గానీ వాడికి బుద్ధి రాదు. ఐఎమ్ సారీ. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి, వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ. అదిగో వచ్చింది చూడండి, ఆ కోతే. అసలు అతనికి స్టాఫ్ రూమ్ లో ఏం పని ఉంది? మీరేం టెన్షన్ పడకండి టీచర్, వాణ్ణి నేను బయట పంపిస్తాను. ఒరే సత్తిపండు, అంత స్లోగా వచ్చావేంట్రా? నువ్వు ఫాస్ట్గా ఉన్నావు కదా. దాసు సత్తిపండు దా. ఎక్కడికి? దా. ఎక్కడికి రా? కూర్చో అమ్మా. దమ్మా కూర్చో. కూర్చో. రా కూర్చో అమ్మా. కూర్చోమంటుంటే మరి మొహం పెడేస్తున్నారా? స్టైల్గా కాలు మీద కాలు బాగుంటుందేమో. వేసుకో. వేసుకోమంటుంటే అదే చేతిపండు వాసన, అదే వాసన. సత్తిపండు నీ వెనకాల మామిడికి ఎంత మచ్చ చూడండి, నేను నిద్రపోను. ఇలా చెప్తే ఏనవరా? ఓ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్. మిస్టర్ సత్య, ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు? ఎస్ టీచర్స్, నా మనసు ఏంటో మీకు అర్థమైంది. మీలాంటి మనసు అందరి టీచర్గా ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయేది. డోంట్ వరీ దా. ఎందుకు ఫీల్ అవుతావు? మేము ఉన్నాగా. నీ డౌట్స్ ఏంటో చెప్పు, క్లియర్ చేస్తాం. A+B² అంటే ఏంటి టీచర్? A² ప్లస్ B² ప్లస్ 2AB. 2 బేబీసా? You naughty. You naughty. You naughty. ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది. చిచి. ఇంత చిన్న వయసు టీచర్ చూస్తుంటే మనసంతా ఆనందంగా ఉంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఐ వాంట్ టు నో ఏం జరుగుతుంది ఇక్కడ. ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ లో ఇంతమంది టీచర్లకు ఏమి పని? దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ గుడ్. మిస్టర్ కమ్ హియర్. ఇక్కడ ఒక్క స్టూడెంటే ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఎక్కడ? ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి. ఓ బై ది బై, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు? టాయిలెట్ లో ఒకరిద్దరు కాకుండా ఎంతమంది ఉంటారు సార్? ఓ టాయిలెట్ కదా, దీనికోసమే వెతుకుతున్నాను నేను. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల. తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం. జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం కాదు, భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల. ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఈగో 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 ఈగో. ఆహా, ఎస్. ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఈగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి. దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుందే. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసు కూడా ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా,
ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు. అంతే కదండి? మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరనసాలి. చెప్పండి, ఆగిపోయారేం? ఇక నుంచి మన ఇద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హర్ట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. చి, నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి. అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. కమాన్, గెట్ అప్, గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది? అదరగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగిలించు. సరేనండి. రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది, గోకు. నవ్వుతూ. అది ఈ విచిత్రమైన డ్రైవింగ్ ఏంట్రా? రా పక్కరా. ఏంట్రా చంపేస్తావా? నీ ఫేస్ చూసి చెప్పగలను, నీ దగ్గర ఆర్సీ లేదు. నేను కింద చూసి చెప్పగలను, నీకు బ్రెయిన్ లేదు. నాకు బ్రెయిన్ లేదా? అరే లైసెన్స్ ఏనా ఉందా? ట్రైనింగ్ వస్తే లైసెన్స్ ఎందుకు? రే పోలీసు వాడిని నేనే. చూడరా, ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ ఎన్ని కాగితాలు పెట్టుకుని తిరుగుతున్నాను. అవన్నీ మడిచి క్యాప్ లో పెట్టు. ఇంతకు నీకు ట్రైనింగ్ వచ్చా? అంటే నాకు డ్రైవింగ్ రాదనా? ఏది 8వ అంకి వేయగలవా? ఏంటి 8వ అంక? పట్టుకో పట్టుకో. 8వ అంక ఎలా వేస్తానో చూడు. హలో హలో 1 2 3 కాలింగ్. 4 5 6 ఆన్సరింగ్. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ రజని, నాట్ గజని. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవడైతే నాకేంట్రా బొంగునాదో. బొంగునాదమా? రే స్టేషన్కి వచ్చి మాట్లాడరా. తప్పదా? రారా, బిర్యానీ తినిపిస్తాను. అదే చేత్తో కోటర్ మందు కూడా తెప్పించు. వస్తున్నా. నన్ను బొంగునాదం అంటాడా? ఎవడరా నన్ను రమ్మంది? బాగుంది. ఓ టీ చెప్పమ్మా. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ రజని, నాట్ గజని. మరి అదిగా అక్కడి నుంచిలే. ఆ సీట్ నాది. నువ్వు కొన్నావా? లేదు, గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలు. ఆ ప్రజల్లో నేను ఒకటి. ఆ సీట్ నాది. అసలు నేను ఇక్కడ రమ్మంది ఎవరు? కమాన్, ఐ వాంట్ ఆన్సర్ ఇమిడియట్లీ. దట్ ఈస్ నంబర్ ఆఫ్ షాలింగ్ సీట్ తనిమి. సార్ నా బండి పోయింది సార్. వీడు ఇక్కడికి వచ్చాడా? వెల్కమ్ మై ఫ్యాటీ బాయ్. సార్ సార్ వీడు పేపర్స్ లేని బండిలో తిరుగుతున్నాడు సార్. వీడు ఎలా తిరిగినా పర్వాలేదు, నన్ను బొంగునాదం అన్నాడు. సార్ మీ బొంగు విషయం వీడికి ఎలా తెలిసింది సార్? బొంగులో మళ్ళీ రిపీట్ చేయాలా? మిస్టర్ మర్యాదగా చెప్పు, నేను బొంగునాదం గాడిని ఎవడు చెప్పాడు? నువ్వు ఒకటి చెప్పేదేంటి? చూస్తుంటే నీకు తెలుస్తలా? నువ్వు బొంగు, ఆడి భాషను. ఇది యాక్సిడెంట్ కదా సార్? హత్య సార్. హత్య? నా కళ్ళారా చూశాను సార్.
మాట్లాడుతున్నాను. సార్ మీ అమ్మాయిది యాక్సిడెంట్ కాదు, మర్డర్. షటప్. మా అమ్మాయి బతికే ఉంది. వాట్? బతికే ఉందా? ఐఎమ్ వెరీ సారీ సార్. ఏరా బొంగునాథం గారు, ఈ అమ్మాయి బతుకుంటే చచ్చిపోయింది ఎవరంట? కరెక్ట్. ఇదేదో మర్డర్ మిస్టరీలా ఉంది. దీన్ని సాల్వ్ చేయాలంటే మన వల్ల కాదు, సిబిఐ వాళ్ళకి అప్పగించాల్సింది. సిబిఐ? యు మీన్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా? నో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.